బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గొంప గోవర్ధన్ పిలుపు మేరకు కామారెడ్డి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోకంటి ప్రభాకర్ రావు బీఆర్ఎస్ మరియు నాయకులు కలిసి ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి అనంతరం మీడియాతో ప్రత్యేక తెలంగాణ కొరకై ఎన్నో ఉద్యమాలు చేస్తారని అన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ వచ్చి పూలమాల వేసి పాపాన పోలేదని అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అన్ని రంగాలలో విఫలమైనదని అన్నారు. వచ్చే ముందుకే 2011 ఆయన లోకమిచ్చిపోయినాడు. కానీ అతని ఆశయాలను అనుగుణంగా అన్ని పార్టీల వారు అతను ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడపాలని తెలంగాణ ఏ విధంగా ఆంధ్ర పాలకుల ముందు దగా పడ్డదో వెనుక పడ్డదో అన్ని గ్రంథాలు రుచించి అతను మనకు అప్పచెప్పిండు. అటువంటి తెలంగాణను కొన్ని పార్టీలు ఈరోజు అధికారంలోకి వచ్చి అన్నీ మర్చిపోయి ఇలా మళ్ళీ ఆంధ్ర వాళ్ళకు తాకట్టు పెట్టే దిశగా ప్రయత్నిస్తున్నారు. మరి ఈ రోజున అధికారం ఇచ్చింది ఈ అమాయకులైన తెలంగాణ ప్రజలను మర్చిపోతూ అతనికి ఇలా సీఎం అని చెప్పి ఇలా సీఎం పీఠము అందరు అనుకుంటేనే అతనికి దక్కింది. కాబట్టి ఈ తెలంగాణ ఆశయాలను ఇలా గంగలో కలపకుండా దాన్ని సాధించే విధంగా దోపిడీదారులను తరిమి కొట్టే విధంగా ఈ రోజున పరిపాలించాలా. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నప్పుడు సస్యశ్యామలంగా ఉండే రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ. కానీ ఈ రోజున చూస్తున్నాం 2 సంవత్సరాలు కాలేదు. కానీ ఎన్నో వివాదాలు పొద్దున్న లేవగానే మళ్ళీ ఏ విధంగా అయితే నిధులు నియామకాలని చెప్పి మనం పోరాడినామో మళ్ళీ నీళ్ళ దగ్గర మళ్ళీ దగా అవుతున్నది. కాబట్టి తస్మత్ జాగ్రత్త. మనమంతా ప్రజానీకము ఏకమై ఈ రోజున మన తెలంగాణను కాపాడుకోవాలా. మనము ఎవరితో తీసుకొచ్చి పీఠం మీద ఎక్కిస్తే తనకు ఈ తెలంగాణ ఒక బాధలు గుర్తుండయి. కాబట్టి తెలపని ఇలా జయశంకర్ గారి ఒక వర్ధంతిని మా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ వచ్చి చేయడం జరిగింది. ఏ పార్టీ కూడా వచ్చి కూడా ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించిన సందర్భాలు లేవు. కాబట్టి వాళ్ళకు అధికారం పరమ విధిగా లంచాలే డబ్బే పరమ వీధిగా పోతున్నారు. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు ఒక ఆశయాలను వాళ్ళు పరిలో తీసుకుంటలేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇతని ఆశయాలు నెరవేర్చాలని ఆయనకు మంచిగా నివాళులు అర్పించాలని ఇలా కామెడీ పట్టణ శాఖ తరఫున మా గంప గోవర్ధన్ అన్న ఇవాళ ఆదేశాల మేరకు మేము ఈ రోజున నివాళులు అర్పిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, గంప గోవర్ధన్ నాయకత్వం, జై తెలంగాణ.